పొరపాట్లు కూడా ఈ విషయం మా కమిషనర్ గారికి తెలియకూడదు. వెంటనే మూటాముళ్ళ సర్దుకుని ఫ్లైట్ ఎక్కేసాయి. ముందా ముసలాడి దగ్గర నుంచి నీ చెయ్యి లాక్కోవే. చూడలేక చూస్తున్నాను. స్లో పాయిజన్ డోస్ కాస్త పెంచాననుకో, ఫాస్ట్గా పైకెళ్ళిపోతాడు. పీడ విరగడవుతుంది. ఒక మొగుడు పోయినా ఇంకొక మొగుడు ఉన్నాళ్లే అని హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నట్టున్నావు. జస్ట్ జోక్ చేశాను అంతే. నీకు ఆ ముసలాడంటేనే ప్రాణం కదా. కొద్ది రోజులాగు, ఆ ప్రాణం కాస్త ఢమాలంటుంది. నీ గుండె గుబేలంటుంది. వస్తున్నాను. రాజేశ్వరీదేవి గారు, ఒక్కసారిగా ఎందుకలా డల్గా మారిపోయారు? ఏం లేదు రాజావారు, కాస్త తలనొప్పిగా ఉంది అంతే. అదేంటక్కా, తలనొప్పిని అంత ఈజీగా తీసుకుంటావే? అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. రాజావారు, అక్క నుదుటికి తైలం రాయకూడదు. మేం రాయొచ్చు, కానీ మీ చేతికున్న మ్యాజిక్కే వేరు. అసలు మీ చెయ్యి టచ్ అయిందంటే చాలు,
సగం నొప్పి వెంటనే తోక ముడుచుకొని పారిపోతుంది. ఎక్స్ట్రాలు కాదక్కా, అనుభవం మీదే చెప్తున్నాను కదా రాజావారు. రాజావారు, రాజావారు, ఏంటక్కా ఎందుకలా అడ్డంగా నిలబడ్డావు? ఓ, నీ చేతులతో రాజావారికి జ్యూస్ తాగిద్దావనా? నో ప్రాబ్లం. ఆ సీన్ చూడ్డం నాక్కూడా ఎంతో ఇష్టం. నా ఫేవరెట్ సీన్ అది. తీసుకో. తీసుకో అక్కా, రాజావారికి తాగించు. నో, రాజావారు ఇప్పుడు జ్యూస్ తాగరు. అదేంటి? ఎందుకు తాగరంతే, కారణాలు అడక్కో. రాజావారు, ఒంట్లో బాలేదా? నాకు చెప్పొచ్చు కదా రాజావారు. వద్దన్నానా? అక్కా, ఒంట్లో బాగోలేనప్పుడే జ్యూస్ తాగాలి. నీరసం రాదు, యాక్టివ్గా ఉంటారు. రాజావారు, మీరు యాక్టివ్గా ఉంటేనే కదా అక్కకి హ్యాపీ. మీరు జ్యూస్ తీసుకోండి. తీసుకోరు. రాజావారు, ఏమిటిది? మీరు మాట్లాడండి. రాజావారు, ఇక నుండి ఆవిడ గారిచ్చే జ్యూస్ తాగనని చెప్పేయండి. ఎందుకో నాకు కారణం తెలియాలి. నువ్వు కారణం పైకి చెప్పేస్తే మనోహర విషయం రాజావారికి చెప్పేస్తుంది. భగవంతుడా. రాజావారు, నేను మీకు చేసుకునే సేవ ఇదొక్కటే. కాదనకండి, నన్ను బాధ పెట్టకండి రాజావారు, ప్లీజ్. వినాలి, ఒకసారి చెప్తే వినాలి. రాజావారు, మీ మాట కూడా ఇదేనా? అమ్మా, వచ్చావా నాన్న? చూసావా మీ అమ్మకి హవేలీలో జరుగుతున్న అవమానాన్ని? చూసావా మీ అమ్మకి ఈ హవేలీలో ఎంత విలువ ఉందో? చూసావా నా భర్తకి నా చేత్తో జ్యూస్ అందించే అర్హత కూడా నాకు లేదు. కేవలం 1 సంవత్సరం పాటు నా భర్తకి నేను పక్క నుండి సేవలు చేసుకుని తరిద్దామనుకున్నాను. ఆ అదృష్టం కూడా నాకు దక్కడం లేదురా.
ఆస్తి నా పేరు మీద ఉన్నప్పుడే హవేలీలో నా పరిస్థితి ఇలా ఉంటే ఆస్తి నా నుంచి దూరం అయ్యాక నా పరిస్థితి ఎలా ఉంటుందో తలుచుకుంటే భయమేస్తుందిరా. తన్ని బయటకు తరిమేస్తారేమో. అమ్మా, నేనుండగా నీకు అలాంటి పరిస్థితి రానివ్వను. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. పెద్దమ్మా, దయచేసి పక్క జరుగు. మర్యాదగా అడుగుతున్నాను. నో, నేను జరగను. పెద్దమ్మా, గొడవ పెంచద్దు, రెచ్చగొట్టకు. అడ్డం తప్పుకోండి. మా అమ్మని నాన్నగారికి చూసి ఇవ్వనివ్వండి. సందీప్, కుదరదని చెప్తున్నాను కదా. అమ్మా, జరగండి. సందీప్, అమ్మా, ఇవమ్మా, నాన్నగారికి చూసివ్వు. సందీప్, అక్క జ్యూస్ ఇవ్వనా? ఆవిడ పర్మిషన్ అవసరం లేదమ్మా. ఇది నీ హవేలి. నువ్వు కావాలనుకున్నది నిర్భయంగా చేయొచ్చు. ఇవ్వు, ఇవ్వమ్మా. సందీప్, నో, ఇవ్వమ్మా. రాజావారు తీసుకోండి. తీసుకోండి నాన్నగారు. సందీప్, ప్లీజ్ తీసుకోండి. పోనీ నన్ను తాగించమంటారా? ఇవ్వమ్మా. తాగండి. రాజావారు వద్దు. మీరా జ్యూస్ తాగొద్దు. మీరా జ్యూస్ తాగొద్దు రాజావారు. ఏ, ఎందుకు తాకూడదు? ఎందుకు అడ్డుపడుతున్నారు? నాన్నగారు, మీరు తాకండి. రాజావారు ప్లీజ్ వద్దు. మీరా జ్యూస్ తాగొద్దు ప్లీజ్. ఆవిడ మాటలు పట్టించుకోకండి. మా అమ్మంటే పడదు, కుళ్ళు. అందుకే ఇలా అడ్డుపడుతోంది. మీరేం పట్టించుకోకండి. తాగండి. తాగండి. ఇంత పార్షియాలిటీ పనికిరాదు. తాగడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? అదేమైనా విషమా? అవును, విషమే. మృణాలి ఆ జ్యూస్ లో విషం కలిపింది. మిమ్మల్ని చంపబోతుంది రాజావారు. ఎందుకక్క? ఎందుకు? నేనంటే నీకంత కోపం. నా భర్తని నేను చంపుకోవడం ఏంటి? ఇంత ఘోరమైన నింద నా మీద ఎలా వెయ్యగలిగావక్క? నీకు నోరెలా వచ్చింది? చూసావా నాన్న, చూసావా? నీ అమ్మని మర్యాదగా బ్రతకనివ్వర్రా. నిందలేసి అవమానించి రోడ్డు మీదకి తోస్తారు. ఆఖరికి నేను ఆత్మహత్య చేసుకునేలా చేస్తాను. అమ్మా,
నేను చెడ్డదాన్నే అయితే, నా భర్త చావునే నేను కోరుకున్నదాన్నైతే, ఈ హవేలి నాశనాన్ని కోరుకుంటే ఈ క్షణమే నా ప్రాణాల్ని తీసేసుకో. ఇందులో నిజంగా విషమే ఉంటే నేనే చేస్తాను. అక్క, నేను చావలేదక్క, బ్రతికే ఉన్నాను. ఇందులో విషం లేదు, విషం లేదు. రాజావారు, ఇందులో విషం లేదు. ఉక్రోషంతో అక్క నా మీద నింద వేసింది, అబద్ధం చెప్పింది. అంతే అంతే రాజావారు, నన్ను అనుమానించకండి. దయచేసి నిందను నమ్మకండి రాజావారు. అమ్మా, ఎందుకు ఇలా మా అమ్మ వెంటపడి వేధిస్తున్నారు? ఎందుకు ఇలా నిందలు వేసి అవమానిస్తున్నారు? చూడండి, మా అమ్మని చూడండి, ఆవిడ కన్నీళ్లు చూడండి. జాలిగా లేదా? అయ్యో అనిపించటం లేదా? అయినా మా అమ్మ ఏమడిగిందని? కేవలం 1 సంవత్సరం పాటు రాణి హోదాలో ఉంటానంది, రాజావారి సేవ చేసుకుంటానంది. అది కూడా మీరు భరించలేరా? అసలు మా అమ్మ బ్రతకడం మీకు ఇష్టం ఉందా లేదా? ఇంకోసారి మా అమ్మ మీద ఇలాంటి నిందలు గాని వేస్తే ఫలితం దారుణంగా ఉంటుంది. రాక్షసుడిగా మారిపోతాను. బెటర్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్. సంధ్య, రాజావారు, అది అజు మృణాలి, నువ్వు విషం తాగావు, చచ్చిపోతావు. పద, ముందు హాస్పిటల్ పద. పద. పప్పో వెప్పిచ్చి మొహమా. అఫ్కోర్స్ నేను తాగింది విషమే, కానీ స్లో పాయిజన్. నా ఒంట్లో ఉన్న విషం ముందు
ఈ స్లో పాయిజన్ అదెంత ఆఫ్టర్ ఆల్ సముద్రంలో నీటి బుట్టంత. ఒక్కసారి స్లో పాయిజన్ తాగితేనే చచ్చిపోతే ఈ పాటికి ఆ ముసలాడు పాపం ఎన్నిసార్లు చచ్చుండేవాడో. అంత బుర్ర లేకుండా ఎలా బయటపడిపోయావు రాజేశ్వరి? పోన్లే, తెలియకుండానే నువ్వు నాకు గొప్ప హెల్ప్ చేశావు. నా క్యారెక్టర్ని నిలబెట్టావు, ఎలివేట్ చేశావు. ఆ ముసలాడికి ఇంకెప్పుడూ నా మీద అనుమానం రాదు. నా కొడుకు కూడా నన్ను పీకల దాకా నమ్మేశాడు. సో చాలా థ్యాంక్స్ అక్క. తొమ్మిది నెలల క్రితం ఎవరైనా గాంధీ చౌక్ లో బాబు దొరికాడని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారేమో. రికార్డ్స్ చూసి చెప్పరా? మాదేమన్నా గిన్నిస్ బుక్ రికార్డ్ అనుకున్నావు తల్లి? ప్లీజ్ సార్. ఏమ్మా చెప్తే అర్థం కాదా? రామ్మా రా ప్లీజ్ రా. సార్. పదమ్మా పద. సార్, నేను చెప్పేది వినండి సార్.